అమెరికా సుంకాల నేపథ్యంలో అగ్రరాజ్యానికి భారత్ షాక్ ఇచ్చింది. $3.6 బిలియన్ బోయింగ్ ఒప్పందానికి బ్రేక్ ఇచ్చింది. P-8I నిఘా విమానాల కొనుగోలు డీల్ నిలిపివేసింది. అమెరికా విధించిన టారిఫ్ల కారణంగా భారీగా విమానాల ధర పెరిగింది. భారత్ నిర్ణయంతో బోయింగ్ సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారత్పై అమెరికా టారిఫ్ల మోత నేపథ్యంలో భారత్ నిర్ణయం తీసుకుంది. భారత్పై 50% సుంకాలను అమెరికా విధించింది. ఈ టారిఫ్లు అన్యాయమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ అమెరికా మధ్య టారిఫ్ల వార్ అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. భారత్ వైపు చూడాలి అనే విధంగా ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టయితే మనం చెప్పాల్సింది. ఎందుకంటే మొదటిది భారత్ అలాగే అమెరికా మధ్య సత్సంబంధాలు చాలా బాగున్నాయి. అంతేకాకుండా అవి వెళ్తున్న నేపథ్యంలో కూడా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కంట్రీగా కూడా భారత్ పరిగణిస్తుంది అని కూడా అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఉన్నటువంటి ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సుంకాల పేరుతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరినీ ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేస్తున్న నేపథ్యం మనం చూసాం. ఆ తర్వాత మొదటిసారి 100% టారిఫ్ రేట్లు అన్నారు. ఆ తర్వాత కొద్ది టైం ఇస్తున్నాము అని చెప్పి ఎవరైనా సరే తను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద దేశాలని నడపాలనే విధంగా ట్రంప్ ఏదైతే వ్యవహరిస్తున్నారో ఆ తీరుకు నిరసనగా ఇప్పటికే ప్రపంచ దేశాలు వాళ్ళ వాయిస్ వినిపిస్తుంటే భారతదేశం మాత్రం ఇంకొక స్టెప్ ముందుకు తీసుకుంది. ఆ తీసుకునేది నేను చెప్పినట్టుగా వేలుతో వాళ్ళకన్నే పడవాలన్నట్టు ఏదైతే బోయింగ్ విమానాలకు సంబంధించి భారత్ గతంలోనే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం దాదాపుగా 30,000 కోట్ల రూపాయల విలువ అంటే $3.6 బిలియన్ సంబంధించిన ఒకటి బోయింగ్ నుంచి P-8I పాసెడైన్ అనే విమానాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి 2014లో నిర్ణయించుకోవడం, దాని ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన నేపథ్యంలో ఈ సమయంలో ఏదైతే ట్రంప్ టారిఫ్లకు సంబంధించి చూసినప్పుడు గతంలో 20% అన్నారు, తర్వాత 50% అన్నారు. ఆ 25% సంబంధించి ఏదైతే రక్షణ పరికరాల ఒప్పందాలకు సంబంధించి కానివ్వండి వాటికి సంబంధించిన కొనుగోలుకు సంబంధించి 20% ఎక్స్ట్రా ఏదైతే ఇప్పటికే టారిఫ్ విధించారో దీని ప్రకారం మాకు అంటే ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి 50% పైగా ఇప్పటికే దాని రేటు పెరుగుతుంది. కాబట్టి మేము పునరాలోచనలో పడ్డాము, ఇది క్యాన్సిలేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా భారత్ ఏదైతే ఒక మెసేజ్ ఇచ్చిందో ఆ మెసేజ్ని చూసి ఇప్పుడు ట్రంప్ మూలంగా అమెరికన్లు ఎంత మాత్రం నష్టపోతున్నారో తెలియదు. కానీ అమెరికాకు సంబంధించిన చాలా కంపెనీలు భారీ స్థాయిలో నష్టపోతున్నామనే విషయాన్ని అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఈ బోయింగ్ విమానాలు ఏవైతే పర్చేజ్ చేయాలనుకున్నా ఆ విమానాలు ఖచ్చితంగా భారత్కి చాలా కీలకమైన అంశంగానే ఉన్నా సరే ఆ కీలకమైన అంశం కన్నా ఎక్కువ భారత్కి సంబంధించిన ఈ టారిఫ్ల పేరుతో ఏదైతే ట్రంప్ చేస్తున్న ఈ హడావిడి కానివ్వండి లేకపోతే ఈ ఏదైతే బ్లాక్ మెయిలింగ్ ఉందో దాని ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ యాక్సెప్ట్ చేసేది లేదు అనే విధంగా అయితే ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు, అంతేకాకుండా ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చినట్టుగా చెప్పాలి. ఎందుకంటే 2014లో ఈ $2.4 బిలియన్ ఈ అధునాతమైన అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న P-8I పాసెడైన్ విమానాలు ఏవైతే ఉన్నాయో అవి మనము అరేబియా మహాసముద్రంలో వాటిని మోహరించి తద్వారా ఇప్పటికే 12 ఉన్నాయి, మరొక 8 మనము కొనడం ద్వారా దాని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ని మనం భారత్ తీసుకోవాలనుకుంది. కానీ ఇప్పుడు ఏదైతే ట్రంప్ టారిఫ్ పేరుతో ఏదైతే చేస్తున్న హంగామా ఉందో దాన్ని అనదడానికి, అంతేకాకుండా భారత్ కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్గా ఒకటి ఎదుగుతోంది అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ ప్రకారం చూస్తే దీన్ని ఈ ఒక్క ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా అమెరికాకు సంబంధించిన బోయింగ్ కంపెనీ దాదాపు 30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నష్టం ఏర్పడుతుంది. ఆ నష్టం అన్నది డైరెక్ట్లీ అక్కడ ఎకానమీ మీద కూడా కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత్తో ఒకవేళ ఇప్పుడు మనం చూసినా సరే దాదాపుగా 5,000 మంది ఉద్యోగులు $1.7 బిలియన్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంది ఇండియా అలాగే బోయింగ్ కంపెనీకి సంబంధించి జరుగుతుంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ మొత్తము ఇప్పుడు ఒక సందిగ్ధతలో పడిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఓవైపు అమెరికాతో మనము ఈ బేరసారాలు అవన్నీ ఆపేసి ఏదైతే స్ట్రాంగ్గా రెస్పాండ్ అవ్వడంతో పాటు మరోవైపు రష్యాతో మాత్రము భారత్ మాత్రం సత్సంబంధాలన్నీ కొనసాగించడము, కొత్తగా ఇవాళ కూడా అజిత్ దోవల్ మనం చూసాం అక్కడికి వెళ్ళి రక్షణ శాఖకు సంబంధించిన ఒక డీల్కి సంబంధించి కానివ్వండి వాళ్ళకి మనకు సంబంధించిన సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలను ఒక ఆలోచనలో పడడంతో పాటు ట్రంప్ మీద ఇప్పటికే కొద్దిమంది అమెరికన్లు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు భారతదేశం తీసుకున్న తర్వాత ఇలాంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే భారత్కి ఏదైతే అమెరికాకి మధ్యలో ఉన్న సంబంధాల కన్నా ఎక్కువ రష్యాను ఏదో ప్రపంచ దేశాల్లో స్ట్రాంగ్గా ఉండకూడదు అనే ఒక నిర్ణయం ప్రకారము భారత్ అక్కడి నుంచి తీసుకున్న క్రూడ్ ఆయిల్ కానివ్వండి అలాంటి వాటిని నిలిపివేయాలి, లేని పక్షంలో మేము సుంకం విధిస్తామనుకుంటూ తీసుకున్న నిర్ణయానికి కూడా అమెరికన్లు కూడా ఒకవైపు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధంగా చూస్తే మాత్రము ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కంటిన్యూస్గా వచ్చే 1-2 ఏవైతే ఇప్పుడు ఇలాంటి రెస్పాన్స్ ఇస్తున్నాయో దానివల్ల అమెరికన్ ఎకానమీ చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉందని అయితే విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమెరికన్లకే శరాఘాతంగా మారిందనేది చెప్పాలి. దేవిక. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.